తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కించపరిచారని మండిపడ్డారు మంత్రి పొన్నం. పార్లమెంట్ సాక్షిగా తేజస్వి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. తెలంగాణను అవమానిస్తూ ఉంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నోరు మెదపలేదని విమర్శించారు పొన్నం. పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏమాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. మా లేఖకు స్పందించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా లోక్సభ ద్వారా పాస్ అయినటువంటి బిల్లును అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల తగిన చర్య తీసుకొని రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. పాక్ ఇండియా కంటే దారుణంగా ఏపీ విభజన జరిగిందన్న తేజస్వి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరానా నిండి ఉందన్న కేటీఆర్ తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలను సభలో ఉన్న తెలంగాణ ఎంపీలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు కేటీఆర్. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాక్ ఇండియా కంటే దారుణంగా ఏపీ విభజన జరిగిందన్న తేజస్వి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతోందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరానా నిండి ఉందన్న కేటీఆర్ తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలను సభలో ఉన్న తెలంగాణ ఎంపీలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు కేటీఆర్. తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తారా అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తేజస్వి కించపరిచారన్న ఆయన పార్లమెంట్ సాక్షిగా తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రజల త్యాగాల ఫలితం అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలవటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనటానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని తెలిపారు. గతంలో ప్రధాని కూడా తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మారని మండిపడ్డారు హరీష్ రావు.